నటి ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. క్రైమ్ స్పాట్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు దర్యాప్తు అధికారులు. 80 కిలోల బొమ్మతో ఆ రోజు జరిగిన ఘటనను రీకన్స్ట్రక్ట్ చేశారు. ట్విషా అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ సింగ్ కూడా స్పాట్ కు తీసుకొచ్చారు. భోపాల్లోని గిరిబాలా సింగ్ నివాసం రూఫ్ టాప్ పై మే 12వ తేదీన ఉరివేసుకుని కనిపించింది ట్విషా శర్మ. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విషా కేసును విచారిస్తోంది సీబీఐ. గిరిబాలా సింగ్, సమర్థ్ సింగ్లను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. అసలు ట్విషా చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆమె మేడపైకి వెళ్లడానికి, విగత జీవిగా కనిపించడానికి ముందు ఇంట్లో జరిగిన పరిణామాలేంటి? మేడపైన ఆమె ఒక్కరే ఉన్నారా? ఇలా పలు అంశాలపై సీబీఐ కూపీలాగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేసింది. సీబీఐతో పాటు ఫోరెన్సిక్ టీం కూడా ప్రక్రియలో పాల్గొన్నారు. పెళ్లైన 5 నెలలకే నటి, మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అత్తింటి వేధింపుల వల్లే ట్విషా చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం తమ కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని వాపోయారు. ట్విషా అత్త రిటైర్డ్ జడ్జ్ గిరిబాలా సింగ్ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ క్రమంలోనే ట్విషా మృతి కేసును సీబీఐకి అప్పగించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సువోమోటోగా స్వీకరించి విచారిస్తోంది. నిష్పక్షపాతంగా, పారదర్శక విచారణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది.